టేస్టీ అండ్ హెల్తీగా ఒక మంచి స్నాక్ ఐటెం చూద్దాం ఇప్పుడు. అది కూడా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దాంట్లో చిటికెడంత సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండ్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పూరి పిండిలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ అది బాగా పిండంతా గట్టిపడేలాగా మొత్తం పిండంతా మంచిగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ వాటర్ ఎక్కువైనాయి కాబట్టి మళ్ళీ నేను కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండిని అనేది మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అలా వెట్ క్లాత్ కానీ అలాగే ప్లేట్ కానీ దాన్ని మూత పెట్టి ఒక 20 to 30 minutes అనేది మనం దాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు ఆ పిండి అనేది సాఫ్ట్గా అయ్యి మనకి మంచిగా వస్తాయి, క్రిస్పీగా. తర్వాత ఒక 30 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది పిండి అనేది. పిండి అంతా కలుపుకొని చిన్న ఉండల కింద మనం చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం పిండి అంతా ఉండల కింద చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కానీ లేదా పిండి కానీ రాసి మనం పూరీలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం వాటికి ఇలా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా అనేది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకటి పైకి ఒకటి కిందికి అన్నట్టు పెట్టుకుని హాఫ్లో దాన్ని ఆపి మళ్ళీ అటు సైడ్ నుంచి కూడా హాఫ్కి అలా మనం పెట్టుకోవాలి. అప్పుడే మనకి హాఫ్ వరకు చేసి ఆ తర్వాత మిగిలిన హాఫ్ కూడా మనం అలా చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. లేదంటే ఇలా నాలా వస్తుంది. షేప్తో సంబంధం లేదంటే మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా అన్నీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకుని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వాటిని వెంటనే కదిపేయకుండా అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని మనం ప్రెస్ చేస్తూ అలా కలపాలి. అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా మనం ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకానికి రెడీ చేసుకోవాలి. మనం 1 cup పిండి తీసుకున్నాం కాబట్టి 1/4 షుగర్ అయితే సరిపోతుంది. 1/4 షుగర్ తీసుకుని అలాగే యాలకులు దానికి సరిపడగా ఒక 1/2 cup వాటర్ అనేది తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ పాకం మొత్తం ఇలా మరగాలి. పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ తీసి మనం పాకంలో వేయాలి. ఆ తర్వాత పాకంలో ఇలా డిప్ చేసి మనం తీసేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ వద్దనుకునే వాళ్ళు, ఎక్కువ స్వీట్ కావాలంటే అలా అన్నీ ఒకసారి పాకంలో వేసి అదంతా పాకం మొత్తం అవ్వే వరకు ఉంచుకొని ఆ తర్వాత తీసేయండి. పాకం మాత్రం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవి దీంట్లో వేయాలి. ఇలా మిగిలిన అన్నీ కూడా మనం దీంట్లో డిప్ చేసి తీసేసుకోవచ్చు. అండ్ చూడండి, ఇక్కడ లాస్ట్కి మీకు కనిపిస్తాయి కదా, ఇవి చల్లారిన తర్వాత పాకం మొత్తం పీల్చుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.